హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పిల్లల కోసం మ్యాగీ చేస్తున్నానండి. సింపుల్గా అసలు ఏమి వేయట్లేదు, ఊరికనే అలా చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే టమాటా, క్యారెట్, కోడిగుడ్డు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయట్లేదు, ఏమి వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. గిన్నె పొయ్యి మీద పెట్టాను, తగినంత వాటర్ పోసుకున్నానండి. నేను ఎలా చేసుకుంటామో ఇంట్లో ఏదైనా వండుకునేది ఎలా వండుకుంటాం అనేది మాత్రమే చూపిస్తున్నాను. మీరు వండుకున్నట్టు మేము వండుకు తిన్నాం, మేము వండుకున్నట్టు మీరు వండుకు తినరు. ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నానండి ఆ వాటర్లో, కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. మ్యాగీ చింపుతున్నాను. ఇక్కడ నాకు ఇంట్లో పని ఎక్కువగా ఉండి ఇంకేమీ వేయలేదు, అలా సింపుల్గా చేసాను. ఫ్యామిలీ ప్యాక్ మ్యాగీ తీసుకొచ్చారండి ఈయన. మ్యాగీ మసాలా 4 ప్యాకెట్లు ఇచ్చారు. వాటర్ మరుగుతున్నప్పుడు ఈ మ్యాగీ వేసేసుకోవాలండి. మాకు ఇక్కడ రోజు వర్షాలు పడతానే ఉన్నాయి, రోజు. మనకు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ ప్యాకెట్లు అనేది చింపుకొని గిన్నెలో వేస్తున్నాను. మా పాప కొంచెం కారం వేయమంది, అందుకని కొంచెం కారం వేసాను మళ్ళీ పైన. ఒక క్షణం మూత పెట్టుకుందాం, చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాగీ మసాలా కూడా వేసేసుకుందామండి. ఎందుకలా కలుపుతున్నానంటే మ్యాగీ మసాలా వేసాం కదా, మసాలా అంతా మ్యాగీకి పట్టడానికి అలా కలుపుతున్నాను అనమాట. జస్ట్ ఒక్క నిమిషం అలా మూత పెడదాం, మ్యాగీకి పట్టేలాగా మసాలా. అంతేనండి, అయిపోయింది.
గోరువెచ్చగా ఉన్నప్పుడు లైట్గా నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి మ్యాగీ పెట్టి ఇంట్లో లిమ్కా తీసుకొచ్చారండి. తలకు గ్లాసు లిమ్కా పోసుకొని మ్యాగీ తిన్నాం. ఇది తిన్న తర్వాత మధ్యాహ్నం నుంచి పిల్లల కోసం కేక్ రెడీ చేశాను, బ్రెడ్ కేకు. ఆల్రెడీ ఇది మన ఛానల్లో చూపించాను. కొంచెం షుగర్ వేసుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్ వస్తుందండి. అది మన కేక్కి పైన కోటింగ్ కోసం. ఎప్పుడైనా మీరు కేక్ చేసుకునే పడమైతే సేమండి గిన్నెలో పెట్టుకోండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చేమండి గిన్నెలో చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది సెకండ్ టైం నేను చేసిన పొరపాటు ఏంటంటే స్టీల్ గిన్నెలో చేయటం. ఈ గిన్నెలో చేశాను. స్టీల్ గిన్నె అంటే ఇదే నాకు పెద్దగా నచ్చలేదు, గట్టిగా వచ్చినట్టు వచ్చింది, అందుకని నాకు పెద్దగా నచ్చలేదండి. అదే సేమండి గిన్నెలో అయితే బాగా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత బ్రెడ్ మీరు సైడ్లు కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే సైడ్లు గట్ట ఏం కట్ చేయలేదు. తగినన్ని గుడ్లు గిన్నెలో పొడుచుకున్నాను. తగినంత పంచదార, తగినన్ని పాలు, మిక్సీ పట్టుకున్నది గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం కోటింగ్ వేసుకున్నాం కదా, దానిలోకి వేసుకుని ఫస్ట్ స్టీల్ గిన్నెలో వాటర్ వేసి స్టీల్ గిన్నె పైన పెట్టానండి. దానిపైన మూత పెట్టుకుందాం. అయిపోయింది. ఆల్రెడీ మన ఛానల్లో బ్రెడ్ కేక్ అనేది పెట్టాను. ఇది రెండోసారి. అంటే స్టీల్ గిన్నెలో చేయటం వల్ల ఏంటో నెక్స్ట్ డే సరిగ్గా నాకు అంటే టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉంది, కానీ గిన్నె చూసారా ఒక పక్క విడిపోయినట్టుగా వచ్చింది. విడిపోతాం అంటే గిన్నెని అంటుకోకుండా ఉన్నట్టు వచ్చింది, పగిలినట్టు. అదే నాకు నచ్చలేదు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎప్పుడన్నా చేస్తే సేవంటి గిన్నెలో చేసుకోండి మీరు. అంతేనండి. టేస్టీ బ్రెడ్ కేక్ రెడీ అయిపోయింది. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి.
ఈరోజు వీడియో అయితే ఇదండి.